నవ్యాంధ్ర పాలనపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లతో సమావేశమయ్యారు. ఒకప్పుడు అరగంటకు పైగానే మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కేవలం 4-5 నిమిషాలు మాత్రమే వాళ్లకు సమయం కేటాయించారు. చెప్పాల్సిన 4 ముక్కలను సూటిగా చెప్పేశారు. సున్నితంగా హెచ్చరించారు. 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి, ప్రజా వ్యతిరేక విధానాలకు కొందరు ఐఏఎస్ ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందన్నారు సీఎం. కొత్త ఇంటిని చక్కబెట్టాల్సింది పోయి డ్యామేజ్ చేస్తారా అంటూ కాసింత అసహనాన్ని ప్రదర్శించారు. అఖిల భారత సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడడంపై చాలా మంది అధికారులు షాక్ అయ్యారు. ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయి. ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్ ను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు ఉన్నారు. జగన్ తో సన్నిహితంగా మెలిగిన అధికారులపై సీరియస్ అయ్యారు. వైసీపీ నేతలతో అంటకాగిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో వారిని దూరం పెట్టనున్నారు. ఐఏఎస్లు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, ఐపీఎస్ ఆంజనేయులు బొకేలు ఇస్తుండగా సీఎం తీసుకోవడానికి నిరాకరించారు. గత ప్రభుత్వంలో వారు ఇష్టారాజ్యంగా నడుచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తీర్పై అయితే చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే నిన్న సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చిన్నపాటి ఈ సమావేశంలో ఐఏఎస్ ఐపీఎస్ తీర్పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి అంటగాగిన అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మీరు ఈ విధంగా వ్యవహరిస్తారని తాను కలలో కూడా ఊహించలేదు. అలాగే రెండో దాని విషయానికి వస్తే కనుక వ్యవస్థలను నిర్వీర్యం చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే రానున్న రోజుల్లో ఐఏఎస్ ఐపీఎస్లకి ఒక క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీనిపై గత పాలకులు చేసిన వ్యవహార శైలికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆత్మ సమీక్ష చేసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు చాలా సీరియస్ గా కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ముఖ్యంగా ఎవరైతే గత ప్రభుత్వంలో దాదాపుగా 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారో వారి తీరు పట్ల చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీలక్ష్మి విషయంలో కానీ, పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కానీ, ప్రవీణ్ ప్రకాష్ విషయానికి సంబంధం చూసుకుంటే కనుక చాలా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత చంద్రబాబు ప్రభుత్వంలో కర్తా కర్మ క్రియ ఆయనే వ్యవహరించారు. చంద్రబాబుకు సంబంధించిన అంశాల్లో చాలా చోట్ల ఆయన వ్యక్తిగతంగా కూడా జోక్యం చేసుకుని అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు సైతం, మంత్రులు సైతం చంద్రబాబుకి ప్రవీణ్ ప్రకాష్ పై ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా మళ్ళీ వైసీపీ సర్కార్లోనే ఆయన చక్రం తిప్పడం, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఆయన తీరు పట్ల కూడా వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ ఫిర్యాదు చేశారు. సో తాజాగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన తన వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగించే ప్రయత్నం చేశారు. దీని పట్ల కూడా ఆయన చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. వారు
బొకేలు ఇచ్చే సమయానికి కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమతి లేని లోపలికి రావద్దు, బయట వెయిట్ చేయాలి, చంద్రబాబు గారే Right. కాన్ఫరెన్స్ హాల్కి వస్తారని చెప్పిన పరిస్థితి గమనించాలి ప్రసన్న. థ్యాంక్ యూ శివ.